ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏవన్గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయరాదంది. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా అసలు జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని, ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా రెగ్యులేటరీ అనుమతులు లేకుండా చెల్లింపులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థకు చెల్లింపులు చేయడంలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయి. డబ్బును విదేశీ మారకంలో చెల్లించారు. అది కూడా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారు. రెగ్యులేటరీ అనుమతులు లేకుండా విదేశీ మారకంలో చెల్లించడం వల్ల హెచ్ఎండిఏకు అదనంగా జరిమానాలు పడ్డాయి. దీనికి తోడు మౌలిక సదుపాయాలకు అదనంగా ఖర్చు పెట్టారు. 110 కోట్లు లాభం వచ్చిందని చెబుతున్నారు. అలా వస్తే స్పాన్సర్ సంస్థ ఎందుకు డిఫాల్ట్ చేసి వెళ్లిపోయింది? ఎఫ్ఐఆర్ ఇప్పుడే నమోదైంది. ఎవరు నిందితులు, కేటీఆర్ పాత్ర ఏంటి, ఎవరు లబ్ధిదారులు అనేది పూర్తి దర్యాప్తులో తేలుతుంది అని ఏజీ పేర్కొన్నారు.